నన్ను చూడు, నేను తెలుసు ఒకసారి చూడు. విశాఖ జిల్లా కైలాసపురం రోడ్లో ఉన్న ఆర్కేఎస్ గౌరీశంకర్ అపార్ట్మెంట్లో ఇక్కడ 5 floors లో 25 ఫ్లాట్స్ ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి చేస్తున్నటువంటి బీభత్సానికి మొత్తం అందరూ బెంబేలెత్తిపోతున్నారు. అందరూ ఏంటి, అసలు ఈ విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతోంది. ఒకవైపు భార్యను తీవ్రంగా హింసించినటువంటి ఆ వ్యక్తి, 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. వారెవరిని కాదని ఇంటి నిండా ఒక పశువుల చాల్ ఎలా అయితే ఉంటుందో అలా దాన్ని తయారు చేసి ఇంట్లోనే మంటలు పెట్టి అతను చనిపోవడమే కాదు, ఈ అపార్ట్మెంట్లో ఉన్న మగవాళ్ళందరినీ చంపేస్తానని పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉండడం, ఎప్పటికప్పుడు గ్యాస్ లో లీక్ చేసి ఫైర్ చేసేస్తాను, మొత్తం తగలబెట్టేస్తాను అని వింతగా ప్రవర్తించడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తోంది. ఉన్నట్టుండి గతంలో అతని పైన అనేక కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఈ రోజు ప్రత్యక్షంగా ఆయన చేసినటువంటి బీభత్సాన్ని చూస్తే ప్రతి ఒక్కరు అసలు మేము ఇల్లులు ఖాళీ చేసి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు. ఏమైంది సార్, అసలు ఏం పేరు, ఆయన పేరు, ఏం చేస్తారు? మేము కొత్తగా వచ్చామండి, 1 year అవుతుంది. అయితే అతని పేరేమో సంతోష్ పట్నాయక్, అతని పేరు సంతోష్ పట్నాయక్. అయితే అతను వాళ్ళ భార్య ఉన్నాడంతా బాగా ఉన్నాడు. ఆ భార్య అని మరి ఏమొచ్చిందో ఏటో తెలియదు, భార్య అని బాగా హింసించి ఒకరోజు గ్యాస్ ఓపెన్ చేసి ఫైర్ చేశాడు. ఫైర్ చేసి అవతలకని చెప్పేసి తగలటానికి నువ్వు వెళ్ళకపోతే చంపేస్తాను, కాల్చేసి చంపేస్తానని చెప్పేసి అంటున్నాడు. అందులోకి గ్యాస్ వాసన వస్తుందో ఆ గవ్వగెళ్ళి గ్యాస్ కట్టిందండి. గ్యాస్ కొడితే అప్పుడు పైకి రాగానే శుభ్రంగా చిత్త కొట్టేసి పైకి లాగేసి ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చెప్తే పోలీసులు ఏమో మీ సొంత ఊరు వెళ్ళిపోయి ఇంకా ఇక్కడ అవుతుంది అలాగని చెప్పేసి కాకినాడ పంపించేశారు. ఆడిని ఇతన్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ పంపించేశారు. అంతే, అక్కడితో అది అయిపోయింది. అక్కడి నుంచి ఆవిడ 2 ఆడపిల్లలు. అతను వెళ్ళిపోయిన దగ్గర నుంచి మాకేమో తోవలోని ఇది తోవ అనమాట, ఇలాగ ఆ లిఫ్ట్కి దీనికి మెట్లకి వెళ్ళడానికి. అయితే ఈ తోవలోనేమో కుక్కలు కట్టడం, తర్వాత ఏమో మేక పిల్లల్ని, తర్వాత కోడిపుంజుల్ని ఇలాంటి నానా రకాలుగా కట్టేసి అవి ఆ కుక్కలు వెళ్తుంటే ఇప్పుడు మీరు చూసారు కదా, కామన్ ఏరియా. పైగా మేము వెళ్ళే తోవది ఇటు వెళ్ళడం లేదు, ఆ లిఫ్ట్ పక్కనే ఉంది, అవతల ఉంది లిఫ్ట్. అయితే అటు వెళ్ళడానికి మేము భయం పడుతుంది అనమాట. అరుస్తున్నాయి పైకి అరిసి మీదకి ఎగరబోతున్నాయి. వాటిని ఏమైనా చెయ్యి అంటే చాలు మమ్మల్ని గబగబా పైకి వచ్చేసి ఇంట్లోంచి మమ్మల్ని కొడతారని తిడతారని అట్లా ఏమైనా అన్నారంటే ఊరుకొని అలాగని నానా బీభత్సం వచ్చి పెద్ద కేకలేసి భయం పెట్టేస్తున్నాడు ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా అందరిని. అయితే ఇది ఇలా జరుగుతూనే ఉంది. ఎన్నోసార్లు కంప్లైంట్ 3 సార్లు దగ్గర కంప్లైంట్ ఇచ్చాం. 3 సార్లు కంప్లైంట్ ఇచ్చినా మీరు అపార్ట్మెంట్ అందరూ రావాలంటున్నారు. అపార్ట్మెంట్ అందరూ 25 మంది 25 ఫ్యామిలీలు ఉన్నాయి. అందులో అందరూ రావాలంటే ఎక్కడ వస్తారో ఒకళ్ళు పట్టుంటారు, అద్దుకున్న వాళ్ళు రారు. అంచేత అలా కావట్లేదండి అని చెప్పి అంటే లేదు అలాగైనా ఒకరోజు తీసుకెళ్తున్నారు మళ్ళీ పంపించేస్తున్నారు. అయితే ఈ వేళ మరీ ఎక్కువైపోయింది. పొద్దున్నుంచి మధ్యాహ్నం 1 గంట నుంచి పొద్దున్నుంచి అది చేసి మధ్యాహ్నం 1 గంట నుంచి ఎక్కువైపోయాడు. పొద్దున్న వచ్చాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి వచ్చి ఇంకా అక్కడి నుంచి ఎవరెవరో ఇక్కడ నాకు నా ఒక సెల్ ఫోన్ పోయింది, నాది అది పోయింది, తర్వాత కోడి పుంజుని తీసేశారు అలాగని చెప్పేసి అది తెచ్చిస్తారు లేదంటే వాళ్ళని చంపేస్తాను నేను అలాగని చెప్పేసి ఊరికి అటు ఇటు పరిగెట్టడం. షట్టర్ ఇది లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ బదులు కొట్టేశాడు. పని చేయట్లేదు, లిఫ్ట్ డోర్ బదులు కొట్టేశాడు. లిఫ్ట్ డోర్ కొట్టేసి వాళ్ళతోమో సీసీ కెమెరాలు తీసేసాడు, లాగేశాడు. అటు ఇలా నానా బీభత్సం చేస్తుంటే అందులోకి ఇంకా మన ఇలా లాభం లేదు అలాగే చెప్పి మా ప్రెసిడెంట్ ఫోన్ చేశాడు పోలీసులు వస్తే పోలీసులు చూసి మా పోలీసులు లోపలికి వచ్చావంటే మట్టుకి ఇక్కడ గ్యాస్ లీక్ చేసేసి ఫైర్ చేస్తాను బిల్డింగ్ అంతా ఎగిరిపోతుంది అలాగని చెప్పి పక్కనే గ్యాస్ సిలిండర్లు 2 పెట్టుకొని పక్కనే ఫైర్ చేసాడు. ఫైర్ మొదలెట్టాడు. ఫైర్ మొదలెట్టేసరికల్లా అందులో ఒక పోలీసు వచ్చాడు. తర్వాత ఒక 4-5 వచ్చారు. వచ్చిన తర్వాత తీర్థం తలుపేసేసుకున్నాడు. తలుపు తీసే వరకు కూడా అలా వెయిట్ చేశారు. వాళ్ళు వెయిట్ చేసిన తర్వాత మరి సిఐ వచ్చినట్టున్నారు. అప్పుడు సిఐ వచ్చి అప్పుడు దెబ్బలాడి తీస్తావా తీవా అని చెప్పేసి నీ సిఐని వచ్చి తీయమంటే అప్పుడు డోర్ తీస్తే అప్పుడు పట్టుకొని తీసుకెళ్ళాను. ఇది ఏంటంటే మెయిన్ మాకు ఈ తోవ అంటే అసలు నన్నీయటం లేదు.
మేము అపార్ట్మెంట్ వదిలేసి వెళ్ళిపోవాలి. రిటైర్డ్ ఆర్మీ అంట కదండి, ఇంతకు ముందు రిటైర్డ్ నేవీ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నాడు ఇప్పుడు. కానీ ఉద్యోగం షాప్ ఎప్పుడు డ్యూటీకి వెళ్ళినట్టు కనపడలేదు. అది జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు మేము ఈ ఇళ్ళ అపార్ట్మెంట్లో ఉండడానికి మాకు ఈ ఫ్లోర్లో మాకు మరీ భయం వేస్తుంది. కింద ఫ్లోర్లో అంటే పర్లేదు, అక్కడికి వెళ్ళాలా. కానీ ఇక్కడ అలా కాదు, గబుకు వచ్చినట్టు ఇలా యువతకు వచ్చేస్తున్నాడు, వచ్చేసి నానా బూతులు తిడుతున్నాడు, డోర్లు పైనుంచే డోర్లు కొడుతున్నాడు. అది ఇలాగ సఫర్ అవుతున్నాం. దీనికి సరైన రక్షణ మాకు కల్పిస్తారు అలాగే చెప్పి పోలీసు వారిని కోరుతున్నాం. ఆయన మెంటల్ కండిషన్ చాలా ఇబ్బందికరంగా, కండిషన్ కూడా అసలు మెంటల్ కండిషన్ అసలు బాగాలేదు. మీరు ఒకసారి ఇంట్లోకి ఇంటి పైన ఇంట్లోనే లోపల చూసారంటే మటుకు చాలా పరమ అసహ్యంగా కత్తులు, రంపాలు, రకరకాల మీద పూల కుండీలు పెట్టాడు దీని మీద. ఆ పూల కుండీలేమో ఎవరైనా ఇష్టం లేని ఎవరైనా నడుస్తుంటే పూల కుండీ తోస్తున్నాడు. అలాగే మా ప్రెసిడెంట్కి పక్క నుంచే పడిపోయింది పూల కుండీ కూడా. తర్వాత ఇంకొకళ్ళు ఎవరో వెళ్తుంటే మళ్ళీ ఇంకొక పూల కుండీ తోసాడు. ఇలా చేస్తున్నాడు అన్నమాట, నానా బేబస్తం చేస్తున్నాడు. అది ఇంట్లో కత్తులు ఇవన్నీ ఉంటాయి, మేము లోపలికి వెళ్ళి చూడం కదా. వాళ్ళ వీడియోలు అన్నీ ఉన్నాయి మా దగ్గర, పంపించాం మేము. అదమ్మా, ఇది ఇక్కడ ఒక వ్యక్తి చేస్తున్నటువంటి బేభత్సానికి ప్రతి ఒక్కరు బెంబెలెత్తిపోతున్నారు. ఇది గతం నుంచి నడుస్తోంది. ఆయన నేవీలో వర్క్ చేసి రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నానని చెప్తున్నాడు, కానీ ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటాడు, ఖాళీగా ఉంటాడు. భార్యని తీవ్రంగా వేధించడంతో ఆమె కూడా అనేక సందర్భాల్లో 4th టౌన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఆఖరికి అతని నుంచి ఆమెను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడమే పరిష్కారంగా పోలీసులు చెప్పడంతో 2 ఆడపిల్లలు పట్టుకొని ఆమె సొంతూరైన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నుంచి ఇతని మానసిక పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది. ఏదైతే ఆ ఒత్తిడి, ఆ మానసిక పరిస్థితి ఏదైతే బాలేందో అదంతా కూడా ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళ మీద చూపిస్తున్నాడు. నిరంతరం మాకు ఒక టార్చర్, ఒక సైకో ఎలా అయితే ప్రవర్తిస్తాడో సైకోపాత్ అలాంటి టార్చర్ చూపిస్తున్నాడు. ఇది కామన్ ఏరియాలో కూడా, ఎందుకు మీరు విజువల్స్ లో చూస్తున్నారు, కామన్ ఏరియాలో కూడా అక్కడ ఒక మేక పిల్లని, కోడిని, కుక్క పిల్లని కట్టాడు. ఆ తర్వాత లిఫ్ట్ కూడా ఎవ్వరు లిఫ్ట్ యూజ్ చేయకుండా ఆ ఫ్రస్ట్రేషన్ ని లిఫ్ట్ పైన చూపించి మొత్తం దాన్ని కూడా ఇరగొట్టేశాడు అని చెప్తున్నారు. లోపల కూడా చూడొచ్చు, పోలీసులు వచ్చే ముందు వరకు కూడా ప్రతి ఒక్కరూ వణికిపోయాం అపార్ట్మెంట్ లో. ఖచ్చితంగా అందరూ రావాల్సిందే అంటూ, అంటే అందరు అటెన్షన్ ఆయన కోరుకునే మెంటాలిటీతో ఉండి ఇక్కడ ఫస్ట్ ఒక కానిస్టేబుల్ అపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఇప్పటి వరకు మంటలు పూర్తి స్థాయిలో చెలరేగాయి. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రాకపోతే గనక మొత్తం అపార్ట్మెంట్ ని పేల్చేస్తాను అంటూ 2 సిలిండర్లు కూడా పక్కన పెట్టుకొని ఆయన కూర్చున్న పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇది ఈ అపార్ట్మెంట్ లో, అంటే ఈ ఫ్లాట్ లో ఎవరో ఒక ఫ్యామిలీ ఉంటుంది అనే ఆనవాళ్ళ కన్నా పిచ్చి పట్టిన వాళ్ళు ఎలా అయితే ప్రవర్తిస్తూ ఉంటారో అంత అధ్వానంగా చిందర బందర చేసేసి అసలు ఎక్కడ రూపురేఖలు, ఒక ఇంటి వాతావరణం లేకుండా ఆయన ఈ సిచ్యువేషన్నే మనకు అర్థమవుతోంది. ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా ఆయన పాడు చేసేసి ఒక రకమైనటువంటి మానసికమైన వ్యాధితో ఆయన బాధపడుతున్నట్టు చాలా క్లారిటీగా అర్థమవుతోంది. ఇప్పుడు కాదు, ఒక ఫ్లాట్ కి ఓనర్ కాబట్టి అతని పైన ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు రెస్పాండ్ కాలేదు. కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం, అందరినీ హింసించాలి, ఇబ్బంది పెట్టాలి అనేటటువంటి ఆయన ఆలోచనే ఇక్కడ చాలా క్లియర్ గా చూడొచ్చు. ఇది కామన్ ఏరియా అన్నమాట. మనం ఇప్పుడు 4th ఫ్లోర్ లో ఉన్నాం, ఆయన 4E ఫ్లాట్ నెంబర్ 4E లో ఉంటున్నాడు. 4A ఎంట్రన్స్ లో ఉంటుంది, ఆ పక్కనే లిఫ్ట్ ఉంటుంది. ఈ వే నుంచి ఇంకా ఒక 3 ఫ్లాట్ల వాళ్ళు వెళ్లాల్సి ఉంది. కానీ ఈ వేని ఇలా తయారు చేయడమే కాదు, ఎవరైనా ఏమైనా అంటే అవి కరిచే ప్రయత్నం చేస్తున్నాయి, లేదంటే అతనే ఏదైనా వస్తువులు మనుషుల పైనకి విసిరేసి వాళ్ళు గాయపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తిగా ఇలాంటి వాళ్ళు మా మధ్య ఉంటే గనక మేము ఇల్లులు ఖాళీ చేసి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. దయచేసి మాకు ఇలాంటి వాళ్ళ మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఇలాంటి వాళ్ళపైన మేము ఏదైనా కంప్లైంట్ ఇచ్చున్నామంటే పోలీసులు కూడా కాస్త రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళ మధ్య మేము దినదినగండంగా గడపాల్సి వస్తుంది. ఎప్పుడు చూసినా ఇంటిలో పెద్ద పెద్ద కేకలు వినపడతా ఉంటాయి, పగిలిపోయినటువంటి సౌండ్స్ వినపడతా ఉంటాయి, ఫైర్ చేస్తూ ఉంటాడు, అందరినీ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఇతను ఇప్పుడు పాపం ఇప్పటికే అతని చేతిలో ఎన్నో దెబ్బలు తిని మానసికంగా కుంగిపోయినటువంటి ఆయన భార్య ఇప్పుడు పక్కింటి ఫ్లాట్ వాళ్ళు చెప్తున్నట్టు కాకినాడ 2 ఆడపిల్లలను పట్టుకొని వెళ్ళిపోయింది. పాప ఆ పిల్లల స్టడీస్ ఏంటి, ఆమె ఎంతో నమ్మి నేవీలో ఎంప్లాయీనా, అలాంటిది ఇప్పుడు రిటైర్ అయ్యి
ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్నాను అని అందరికీ చెప్తారంట. దానిపైన క్లారిటీ లేదు, కానీ ఒక నేవీలో ఫోర్స్ లో పనిచేసే దళాల్లో పనిచేసే ఎంప్లాయీస్ కి చాలా డిసిప్లిన్ ఉంటుంది, ఎంతో ప్రొఫెషనాలిటీ కనపడుతుంది. అలాంటిది మరి ఆయన ఎందుకు ఎలాంటి స్ట్రెస్ తీసుకున్నాడో తెలియదు, కానీ ఒక్కసారిగా ఆయనలో చాలా మార్పులు చూస్తున్నాం. ఏజ్ అయితే 40 to 45 మధ్య ఉంటుందని చెప్తున్నారు. సో ఇంత ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. సో మొత్తానికి ఫ్లాట్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ ఓనర్స్ కొంతమంది 4th టౌన్ పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్ళడం జరిగింది. అలాగే ఇమీడియట్ గా పోలీసులు కూడా ఇక్కడికి చేరుకుని అతన్ని అదుపులోనికి తీసుకొని స్టేషన్ కు తరలించారు. మరి ఇది కౌన్సిలింగ్ తో అయితే వీటికి సొల్యూషన్ ఉండదు. ఎందుకంటే గతంలో కూడా ఆయన పైన కంప్లైంట్లు ఇవ్వడం, కొన్ని రోజులు ఆయన్ని జైల్లో పెట్టడం, తర్వాత అంటే పోలీసుల కస్టడీలో ఉంచడం, కౌన్సిలింగ్ ఇవ్వడం, పంపడం, మళ్ళీ ఇదే రాద్ధాంతం అతను సృష్టించడం, ఇదంతా ఒక బీభత్సకర వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు. కాబట్టి మాకు రక్షణ కల్పించండి అంటూ ఈ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా కోరుతున్నారు. ఏమైందండి అసలు ఆయన పేరు? చెప్తాను. ఆయన సంతోష్ అని నేవీలో రిటైర్డ్ ఉద్యోగి అండి. స్టీల్ ప్లాంట్ లో జాబ్ చేస్తున్నాడు. అయితే ఏంటంటే 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. అంటే మేము రాకముందు నుంచి ఉంటున్నారు. మేము ఓనర్సే, వాడు కూడా ఓనరే. అయితే ఏం చేయిందంటే 10 సంవత్సరాల క్రితం గొడవలు పడి అలా మదర్ని వాళ్ళని కూడా ఇలా సైకోలాగా బిహేవ్ చేసి కొట్టి పంపించాడు. తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారు. 4 సంవత్సరాల క్రితం వాళ్ళ వైఫ్ని కొట్టేసి అది ఇది చేస్తే స్టేషన్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు కొద్దిగా ఏం చేశారో తెలియదు. తర్వాత బాగానే ఉన్నాడు. 4 సంవత్సరాలు ఉద్యోగంకి వెళ్ళి వచ్చేవాడు. కరెక్ట్గా మన సంక్రాంతి ముందు నుంచి మళ్ళీ ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, అది చేయడం, అలా ఆవిడని కొట్టేయడం చేస్తే అలా ఆవిడ ఊరు వెళ్ళిపోయింది. మళ్ళీ 1 month తర్వాత వచ్చింది. వచ్చిన తర్వాత పాపం చాలా ఇబ్బంది పడుతూ ఆవిడ ఉంది. 1 month తర్వాత ఏం చేశాడంటే ఒకరోజు పెద్ద కర్ర అగ్గి మంట పెట్టేసాడు లోపల. ఆవిడ భయపడి ఏమో అంటే కర్ర పెద్ద రాడ్ తీసుకుని మొత్తం ఎక్కడెక్కడో కొట్టేసాడు, తోటల మీద గట్ట కొట్టేసాడంట. ఆవిడ వెళ్ళి కంప్లైంట్ చేసింది పనపకొచ్చడంలో. 2-3 సార్లు కంప్లైంట్ మేము కూడా అందరం వెళ్ళి చేసాం. న్యూసెన్స్ ఈ మేకలు పెంచడం, కుక్కలు పెంచడం, పిల్లులు పెంచడం, మళ్ళీ ఆటనే కాల్చుకొని తినేయడం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటాడు. అయితే ఏమైనా గద్దలు పెంచుతున్నాను అది ఇది అని చెప్పేసి సరే భరించుకుంటూ వచ్చాం. వాళ్ళు పిల్లలతో ఉన్నారు, 2 అమ్మాయిలు వాడికి అని చెప్పేసి అనుకుంటే ఆ తర్వాత లావణ్ని కొట్టిగానే వెళ్ళిపోయింది. తర్వాత అక్కడి నుంచి ఏంటంటే మా ఫ్లాట్ పక్క వాళ్ళని ఎవరు కనిపిస్తే అది మీద తాగేసో డ్రగ్స్ వాడు వచ్చేసి 46 అంత ఉంటుందండి, 45 అంత ఉంటుంది. నేవీలో రిటైర్డ్, 35, 10 ఏళ్ళు అంత 5 ఏళ్ళు అంత అయింది. 45 దగ్గరలో ఉంటాడు. అయితే ఇలాగ ప్రతిసారి చేస్తున్నాడు. ఈ రోజు చాలా బీభత్సం చేశాడు. ఆడు కోలేకపోయి అది మేము ఆడు బాధ భరించలేక సీసీ కెమెరా పెట్టుకున్నాం ఆ ఫ్లోర్లో. అది కూడా నాకు కోల్పోయి ఇది ఎందుకు పనికిరాని సీసీ కెమెరాని ఎరగొట్టేసాడంట. నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను, బట్ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అది. తర్వాత సాయంత్రం వచ్చేసరికి ఇంకా అక్కడ గ్యాస్ పెట్టేసి మొత్తం ఇంట్లో మంట పెట్టేశాడు. మీరు ఇంట్లో వెళ్ళి చూడొచ్చు. 4E ఫ్లాట్. మీరు కొద్దిగా లిఫ్ట్ కూడా ఎరగొట్టేసాడు. కాబట్టి మీరు లిఫ్ట్ లేదు, 4Eకి వెళ్ళి మీరు చూస్తే మొత్తం అంత వీడియో తీసుకోవచ్చు. మేకలు అన్ని ఎలా ఉందో అంటే ఇక్కడ కొంతమంది మాకు వీడియోస్ పంపించారు. ఏదో అంటే క్షుద్ర పూజలు చేసిన వాళ్ళ ఓ చోట కూర్చొని అక్కడ మంటలు లాక్ చేసుకుని గ్యాస్ పెట్టేసి లేడీస్ అందరు కిందకి వెళ్ళిపోయి జెంట్స్ అందరిని చంపేస్తానని అడావిడి చేస్తే పాపం అందరూ కిందకి వెళ్ళిపోయారు. ఆ పోలీసులకి అయితే ఫోన్ చేసి అవును కేకలు, ఎప్పుడు కేకలేస్తాడు, కత్తి పట్టుకుని తిరుగుతాడు, చంపేస్తాను అంటాడు. వాడితో భయపడి ఎవరో దగ్గరికి వెళ్ళాం, చంపేస్తాడేమో అని చెప్పి. అలాంటి వాళ్ళు అపార్ట్మెంట్ కల్చర్ లో 4 సార్లు పోలీసులు కంప్లైంట్ ఇచ్చామంటే అలా అసలు యాక్షన్ తీసుకెళ్ళడం వదిలేయడం. ఒకసారి 112 కూడా కొట్టి ఉదయం 3 గంటలు. ఆర్కే గౌరీశంకర్ రెసిడెన్సీ 25 ఫ్లాట్లు అండి, 5 ఫ్లోర్స్ 25 ఫ్లాట్లు. అందరూ ఒక పర్సన్ మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు పట్టించుకోవట్లేదు. అది పిచ్చోడు అది వదిలేస్తారు. తెలుసు కదా మీకు. వెళ్ళండి ఒకసారి. డిపార్ట్మెంట్ ఒకసారి చెప్పండి. ఏం చేస్తుందంటే శుభ్రంగా ప్లాట్లోని పొలమని రోజు తిడతా ఉన్నాడు, తిడతా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే పోలీసులు వచ్చేసరికల్లా తక్కువ నువ్వు లోపలికి వచ్చావంటే ఫైర్ వేస్తాను, అలాగే ఫైర్ చేసాడు, మంట వేసేసి మళ్ళీ దానికేమో గ్యాస్ ఉప్పేస్తాను, నువ్వు లోపలికి వచ్చేటట్టు అన్నాడు ఆ పోలీస్ కంప్లైంట్ చేశాడు. మళ్ళీ అవతలకి ఉన్న వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత డోర్లు వేసేసుకున్నాడు, డోర్లు వేసుకుని లోపల ఉన్నాడు ఇప్పుడు.